అంటే అంతకుముందు ఎవరైతే బంగారం మీద కొనుక్కున్నారో జ్యువెల్లరీస్ గాని, ఆర్నమెంట్స్ గాని, నగలు ఎవరైతే కొన్నారో సో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ఇప్పుడు కొన్నట్లయితే నెక్స్ట్ మళ్ళీ అదే తరహాలో ఆ పెరగొచ్చనంటారా? రేంజ్‌లో గోల్డ్ మొమెంటమ్ ఉండడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువున్నాయి. ఓకే. గోల్డ్ అనేది ఎక్కువగా సెంట్రల్ బ్యాంక్ యొక్క బయింగ్, గ్లోబల్ న్యూస్, ఇంట్రెస్ట్ రేట్స్ వీటన్నిటి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. గోల్డ్ కొంత పెరగడానికి ఏదైనా ప్రాబబిలిటీ ఉండే అవకాశం ఉంది అంటే అది ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల అయ్యి ఉండాలి. సహజంగా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలా, బాండ్స్ కొనాలా అనే ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు బాండ్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు బాండ్స్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఎఫ్ఐఎస్. ఎఫ్ఐఎస్ అవ్వచ్చు అన్ని బిగ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఎటువంటి రిస్క్ లేకుండా రివార్డ్ అనేది బెటర్‌గా వస్తుందని ఒక సెంటిమెంట్ ఉంటది. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వస్తున్నప్పుడు యూజువల్‌గా అక్కడ రిటర్న్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి దానికంటే గోల్డ్ అనేది బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ అవుతుంది కాబట్టి గోల్డ్ వైపుగా వెళ్తూ ఉంటారు యూజువల్లీ. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ విల్ యూజువల్లీ ట్రిగ్గర్ గోల్డ్ ఆన్ ద హయ్యర్ సైడ్. బట్ గతంలో చూసినంత కాదు. గతంలో కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండొచ్చు. కానీ లాస్ట్ ఇయర్ ఉన్నంత ర్యాలీ ఇయర్ ఎందుకు ఉండదు అని అంటే లాస్ట్ ఇయర్ మనకి సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ విపరీతంగా జరిగింది. ఇదే సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ అదే రీతిలో ఉంటుంది అని అంటే దానికి అవకాశాలు కొంత తక్కువగా ఉన్నాయి. కొంత తక్కువగా ఉన్నాయి. ఎందుకు గ్లోబల్ ఎకానమీ ఆల్రెడీ సఫర్ అవుతుంది. అక్కడ ట్రేడ్ డీల్ సరిగ్గా అవ్వక ఒక రకంగా చెప్పాలంటే వాణిజ్య యుద్ధం జరుగుతోంది. బిజినెస్ వార్ జరుగుతుంది. ఇవన్నీ కూల్ డౌన్ అవ్వాలి అని అంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళకొకళ్ళు ఒక మెట్టు దిగుతారు. దిగి ట్రేడ్ డీల్స్ని ఫైనలైజ్ చేసుకుంటారు. ట్రేడ్ డీల్స్ని ఫైనలైజ్ చేసుకుంటున్న క్రమంలో గోల్డ్ బయింగ్ అనేది సహజంగా తగ్గుతుంది. నెంబర్ 2, ఇండియా ఆ స్థాయిలో గోల్డ్ బయింగ్ ఇంకా మీద చేస్తుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఎండ్ ఆఫ్ ద డే రూపీ యొక్క డిప్రిసియేషన్ వల్ల మళ్ళీ గోల్డ్ ప్రైస్ మన ఇండియాలో పెరిగింది.